శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. శ్రీ జనార్దన సూరి రచించిన ధ్యానం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే పుస్తకంలోని విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. మొదటి భాగంలో పూజా విధానం ఎలా ఉండాలి, విగ్రహారాధన, దీక్ష, ఉపాసనలు ఇవన్నీ కూడా ధ్యానానికి తయారీలు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ప్రాణశక్తి గురించి తెలుసుకున్నాం. ప్రాణశక్తిని ఎలా పొదుపు చేసుకోవాలి, పొదుపు చేసుకున్నవాడు అర్షడ్ వర్గాలను జయించగలడు అనే విషయాలను తెలుసుకున్నాం. రెండో భాగంలో నేను గురించి, కోరికలు ఎలా ఉంచుకోవాలి అనే విషయాన్ని, ఆసనం గురించి, ధ్యానం గురించి తెలుసుకొని ఉన్నాం. మిగతాది ఇప్పుడు తెలుసుకుందాం. మొదట పశ్చాత్తాపం గురించి తెలుసుకుందాం. ధ్యాన సాధనలో తెలియకుండా ఆలోచనల్లోకి జారుకున్నప్పుడు ఎలాగైతే చిరాకు పడి ఇంకా పాడు చేసుకోవద్దనుకున్నామో గత భాగంలో, అలాగే ఎటువంటి తప్పు చేసినా ఆహార నియమాల్లో కానీ మరే నియమాల్లోనైనా కానీ సాధనకి దెబ్బ అని అనుకున్నవి తెలిసో తెలియకో, యాక్సిడెంటల్గాను, పరిస్థితులకు తల ఒగ్గు లేక కోరికలని ఒక్కసారి చంపుకోలేకను చేసినప్పుడు, పశ్చాత్తాపం అనే ప్రోగ్రాం హద్దులు మీరినప్పుడు ఇంకా ఎక్కువ పాడు చేసుకున్న వారం అవుతాము. చాచా, నేనెప్పుడూ ఇంతే, అంతా నా కర్మ, నాకు ఫలితం లభించే యోగం లేదు, ఇలాంటి ఆత్మదూషణలు మానసికమైన ఒత్తిడులను తేవడమే కాకుండా సెల్ఫ్ హిప్నోటిక్ సజెషన్స్ కూడా అవుతాయి. ధ్యాన మార్గంలోకి అడుగుపెట్టిన వారికి సంకల్ప సిద్ధి వారికి తెలియకుండానే వస్తుంది కాబట్టి ఇటువంటి వ్యతిరేక భావనలు వారికే మంచివి కావు. ఎప్పుడైనా చికాకు వచ్చినా తనను తాను కానీ వేరెవరినైనా కానీ శపించడం అనర్థాలకు దారితీస్తుంది. ధ్యానులంతా తెలుసుకోవాల్సింది ఏమిటంటే వ్యతిరేక భావనలని దగ్గరికి రానివ్వకుండా చూసుకోవడం. ఇప్పుడు అహంకారం గురించి తెలుసుకుందాం. అహంకారాన్ని తగ్గించుకోవడంతో చాలా వరకు మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. నేను డాక్టర్ని, నేను ఎమ్మెల్యేని, నేను డబ్బు బాగా ఉన్నవాడిని, నేను ఎంతో అనుభవం గడించిన వాడిని, నేను ఎన్నో గ్రంథాలను చదివిన వాడిని, నేను తెలివైన వాడిని, ఇవన్నీ మనకు మనం పెట్టుకున్న కిరీటాలు. అప్పుడే మొదలవుతుంది అహంకార భావం, అహంభావం. వాడా నాకు చెప్పేది, నేను తలుచుకుంటే ఇలాంటివి చాలా చెయ్యగలను, నాతో పెట్టుకోకు, నేను అనుకుంటే అంతే మరి. అంతేకాదు, వారు వట్టి మూర్ఖులు, మర్యాద తెలియదు. ఆ మూర్ఖుడు అనుకున్న వాడి మీద ప్రేమ వల్ల కాదు, ఈ అసహనం, వాడు తనకి మర్యాద ఇవ్వలేదు, అది అసలు విషయం. అలాగే వీళ్ళెప్పుడు బాగుపడతారో ఏమో, జన్మలో బుద్ధి రాదు కదా అనేవి కూడా అంతే. ఒకరి బాగు కోసం పడే తపన కాదు. నేను ఎలాగైతే ఈ భూమి మీద పుట్టి అనుభవాలు గ్రహిస్తూ నా ఆత్మస్థాయి పెంచుకునే విషయంలో పాటుపడుతున్నానో, అలాగే అందరూ అంతే అని తెలుసుకున్నప్పుడు మీకు మీరు ఒక ప్రత్యేకతను ఆపాదించుకోరు. అప్పుడు అహంభావం అన్నది దరికి రాదు.
అహంకారం తగ్గించుకోవడం పోయి పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాం మనం దినచర్యల్లో భాగంగా. మొన్నటి వరకు మంచి మార్కులు తెచ్చుకునేవాడివి, ఏమైంది ఇలా ఫెయిల్ అయ్యావు? అందరికీ ఏమని చెప్పాలి నేను? ఆ కులం తక్కువ పిల్లే కావాల్సి వచ్చిందా పెళ్లి చేసుకోవడానికి? నేనేం ముఖం పెట్టుకుని తిరగగలను? నీకేం తక్కువైందిరా? లక్షణంగా ఉద్యోగం చేసుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు పెద్ద ఆఫీసర్వి, అలా చిన్న వాళ్ళతో కలిసి తిరగకు. టీ తాగడానికి నీతోటి వాళ్ళెవరూ దొరకలేదా? ఇలా చాలా ఉన్నాయి, కానీ అర్థం చేసుకొని అహంకారం తగ్గించుకోవడానికి ఈ ఉదాహరణలు చాలు. అహంకారం తగ్గినప్పుడు ఎవరి మీద కోపం రాదు, ఎవరన్నా అసూయ ఉండదు. అహంకారం వల్లే ఈర్ష్య, ద్వేష, కోపాలు మన దరికి చేరుతాయనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. మౌనం గురించి తెలుసుకుందాం. మౌన వ్రతం సరైన పద్ధతిలో చేస్తే కూడా చాలా లాభాలున్నాయి. వారానికి ఒక్క రోజు పెట్టుకొని మౌనవ్రతం చేసేవారికి చేసేవారిని మీరు చూసే ఉంటారు. అందులో చాలా మంది మొక్కుబడిగా చేసి పుణ్యం కొట్టేద్దామనుకుంటారు. అల్లరి చేసే పిల్లలను, అడ్డదిడ్డంగా మాట్లాడుకుంటూ ఉండే వారిని చూసి చికాకు పడుతుంటారు. లోపన అంటే నేను మౌనవ్రతంలో ఉన్నా కాబట్టి ఎవ్వరూ శబ్దం చెయ్యకండి అని అర్థం. మౌనవ్రతం పాటించే వాళ్ళు మాత్రం నిశ్శబ్దంగా ఉంటే చాలు కదా. అవసరమైన విషయాన్ని ఎదుటివారికి తెలియజేయాలి. అప్పుడు వాళ్ళు పడే నరకం పగవాళ్ళకు కూడా వద్దు. కాగితం మీద వ్రాసి, సైగలు చేసి, హావభావాలు ప్రదర్శించి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోక జుట్టు పీక్కుంటుంటే తానేమి తీసిపోనని తిను పీక్కుంటూ కర్మ అని తల కొట్టుకొని చూపిస్తూ వీరంగం, కథాకళి, తాండవం కలగా పులగం చేస్తూ ఉంటారు. దాని బదులు ఒక్క ముక్కలో చెప్పాల్సింది చెప్పి కూర్చొన్న మౌనవ్రతానికి భంగం కాదు. కానీ నోటితో శబ్దం మాత్రం చెయ్యకుండా బుర్రంతా డైనమైట్లతో పోట్లు పెట్టుకోవడం మాత్రం అన్నిటికీ భంగం కలిగిస్తుంది. అనగూడనివి అంటే తాను వినదలుచుకోనివి ఎదుటివాడు అంటున్నప్పుడు మౌనవ్రతం కదా, అందుకని ఏమీ ఎదురు చెప్పరు. గాని రేపు చెప్తా నీ సంగతి, ఇవాళకి బతికిపోయావు అని లోపల అనుకోవడం కూడా మౌనభంగమే. మౌనం పాటించేది బుర్రలో మస్తిష్కం అసలైన వ్రతానికి పూనుకునేది. అనవసరమైన స్పందనలకు గురి కాకపోవడమే మౌనం. బయటికి మాత్రం నోటి నుండి శబ్దం చెయ్యరు, కానీ లోపల అసలైన మౌనం జరిగేది. మౌనం పాటిస్తూ దినచర్యంతా సక్రమంగా సాగించొచ్చు. పూర్వకాలంలో నిత్యం మౌనం పాటించారు కొందరు మహాత్ములు. వారే మౌనులు, మునులుగా ప్రసిద్ధిగాంచారు. మౌనంలో ఎంత శక్తి దాగి ఉందో లోకానికి చూపారు. ఎంతో శాస్త్ర ప్రగతిని అందించారు ఈ లోకానికి. మనం చేసే ధ్యానం కూడా ఆ మౌనమే. ఆలోచనారహితమైన స్థితి స్పందనారహితమైనదే కదా మనం ధ్యానంలో అలవర్చుకోవలసింది. అది సాధించిన వారే మునులు. అదే మౌనవ్రతం. ఇప్పుడు కోపం గురించి తెలుసుకుందాం. తన కోపమే తన శత్రువు. ఎవరి కోపం వారికి ఎక్కువ చెడును చేస్తుంది. కోపంతో ఊగిపోయేవాడికి లోపల అతని శరీరంలో నష్టం ఏర్పడుతుంది. క్రమంగా మానసిక సంతులనం కోల్పోతాడు. నువ్వే దీనికి కారణం అని ఎదుటివాడిని అనే బదులు నా సంతోషానికి, దుఃఖానికి నేనే కారకుడిని అని తెలుసుకున్నప్పుడు
ఎవరి మీద కోపం రాదు. నా జీవితం నాది, అది వేరెవరి మీద ఆధారపడి లేదు. ఇంకెవరో ఏదో చేస్తేనే నేను సంతోషపడాలా? ఎవరో ఏదో చేస్తే నేను ఎందుకు బాధపడడం అని అనుకున్నప్పుడు, ఎవరి దగ్గర ఏమీ ఆశించనప్పుడు, ఏదో అనలేదు అని వాళ్ళు వేరే ఏదో చెయ్యలేదు అని కోపం ఆవేశం రావు. అంటే ఎవరి మీద ఎలాంటి ఆశలు లేకపోతే కోపం అనేది మన దగ్గరకు రాదు. ఎవరి మీద ఆధారపడడం, ఆశలు పెట్టుకోవడం ఇలా చేయకుండా ఉంటే కోప్పడవలసిన అవసరం ఉండదు. పాపం పుణ్యం. పాపం పుణ్యం కూడా మనం సృష్టించుకున్నది. అయ్యో పాపం చేశాను అని అహర్నిశలు చింతించేవాడి కన్నా చేసిన పాపం అంటే తప్పు అని భావించిన పనిని తెలుసుకొని ఎప్పుడూ మళ్ళీ చెయ్యకూడదని నిర్ణయించుకొని దాన్ని ఇంతటితో వదిలిపెట్టేవాడు పుణ్యాత్ముడయ్యే అవకాశం ఎక్కువ కలిగి ఉంటాడు. చేసిన తప్పును తెలుసుకొని మరలా అలాంటి తప్పు చేయకుండా ఉండేవాడు పుణ్యాత్ముడయ్యే అవకాశం ఎక్కువ కలిగి ఉంటాడు. మంచి చెడు అన్నవి అందరికీ సమానం కావు అన్ని విషయాల్లో. నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు అంటారు అందుకే. అంతేకాని నా ధర్మాన్ని నీవు నిర్వర్తించు అనరు. నీ అవగాహనలోనే మంచే నీ ధర్మం. నీ అవగాహనలోని మంచే నీ ధర్మం. వరి చేలో గోధుమ కలుపు మొక్క, అలాగే గోధుమ తోటలో వరి మొక్క కూడా కలుపు మొక్కే. విశాల హృదయం. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు. నా జీవితాన్ని మార్చేంత ఘనుడు ఎవరూ లేరు అని అనుకున్నప్పుడు, నన్ను ఫలానా వాడు మోసం చేశాడు, ఆమె నాకు ఇవ్వాల్సినంత సుఖం ఇవ్వలేదు, నాకు ఓటమి లభించడానికి వాడే కారణం అని ఎవరిని కారకులం చెయ్యం. అప్పుడు ఎవరి మీద కోపం ఉండదు, ఎవరన్నా అసూయ ఉండదు, ద్వేషం ఉండదు. మనం ఎంత ఉదార స్వభావులం, ఎంత విశాల హృదయులం, మన సంతోషం తృప్తి ఇతరుల చేతుల్లో పెట్టాం. మనం ఎంత ఉదార స్వభావులం, ఎంత విశాల హృదయులం, మన సంతోషాన్ని మన తృప్తిని ఇతరుల చేతుల్లో పెట్టాం. నేనెంత కష్టపడి వెళ్తే కనీసం పలకరించలేదు, ఎంత బాధ అనిపించింది అని అనుకునే వాళ్ళు తన స్వతంత్రాన్ని పూర్తిగా కోల్పోయిన వాళ్ళే. ఎదుటివారు పలకరిస్తే గాని సంతోషపడడు పాపం. పలకరించకపోతే సంతోషపడి ఎదుటివాడిని చిన్నబుచ్చడు. ఎత్తిపొడుపు మాటలతో ఎంత బాధ పెట్టింది. సూటిపోట్లు ఉపయోగించేది బాధ పెట్టడానికి. అప్పుడు నిజంగా బాధ పడమనుకోండి, బాధ పెట్టదలుచుకున్న వారి ప్రయత్నం విఫలమవుతుంది. కానీ మనం అలా చెయ్యం కదా. బాధపడి బాధ పెట్టిన వాళ్ళని సఫలీకృతులను చేసేంత ఉదారత ఉంది మనలో. ఇలాంటి చిట్కాలు మీకు మీరే ఎన్నో తయారు చేసుకోవచ్చు. సాధనలో ఉన్నప్పుడు కూడా మధ్యలో ఎవరికైనా కోపం వస్తే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపు. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సాధనలో మధ్యలో ఎవరి మీదైనా కోపం వస్తే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోమంటారు. ఎందుకంటే మనసు మీద నియంత్రణ సాధించడం అనుకుంటున్న వారికి లేదు, ఇంకా సాధించాల్సి ఉంది చూసావా, మళ్ళీ కోపం తెచ్చుకున్నావే అని ఎత్తి చూపినందుకు. ఈ విధంగా ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు.
ఈ పుస్తకం చదువుతున్నారంటే మీరు ఆధ్యాత్మికంగా మొగ్గు చూపించబట్టి ఇప్పుడు మీరు గడుపుతున్న జీవనం సరైనది కాదేమోననే సందేహం ఉండబట్టే. కాబట్టి ఈ చిన్ని చిట్కాలని దృష్టిలో పెట్టుకొని మీకు మీరే సూత్రాలను తయారు చేసుకోగలరు. ఇంతటితో ఈ భాగాన్ని ముగిద్దాం. మరలా మిగతాది తెలుసుకుందాం. నమస్కారం.